నాకు దాదాపు 30 ఎకరాలు ఉంది. 30 ఎకరాలు ఉంది. 15 ఎకరాలు కంది వేసినాను, 10 ఎకరాలు మిరపేసినాను, పత్తి 10 ఎకరాలు వేసినాము. కానీ వర్షాధారణ తక్కువ ఉంది ఈ వర్షము. ఈ సంవత్సరము కాబట్టి ఆడాడ కాట్లు నాటింది. ఇప్పుడు వర్షం వస్తేనే ఆ పంటకి ఋతువు అవుతుంది. లేకపోతే ఒక వారము లేట్ అయితే మరి ఆ పంట చెడిపి మరి ఇచ్చే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఈ వర్షం కింద రాకుంటే గొంటు ముడ్డు ఎత్తుకొని ఏడ ఉప్పురు పనికో ఏమిటికో పోవాల్సి పరిస్థితి వస్తుంది రైతులకి. కాబట్టి గవర్నమెంట్ తరఫున ఏమన్నా ఎకరాకి 25,000 దాదాపు ఖర్చు పెట్టినారు రైతులు. కాబట్టి మాకు గవర్నమెంట్ సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. నాది అరికెర గ్రామము. నాది 5.5 ఎకరాల పొలం ఉంది. దాంట్లో 2 ఎకరాలు పచ్చిమిరపకాయ వేసినాను. అట్లే 2 ఎకరాలు పత్తి కలకంబరాలు కూడా పెట్టినాము. వర్షం దాదాపు నెల దాకా అయింది, వర్షం రాలేదు. దాంట్లో బోర్లు కూడా ఇంకిపోయినాయి. ఒక 2 గంటల సేపు నీళ్ళు వస్తూ ఉంటే 2 గంటల తర్వాత నీళ్ళు తగ్గిపోతూ ఉన్నాయి. దయచేసి రైతులు అంత పట్టించుకోవాలని చెప్పి గవర్నమెంట్ కోరుతా ఉన్నాము. ఇలాంటి వర్షాలు రాక రైతులు కూడా చాలా నష్టపోవడం జరిగింది. నా పేరు తిక్స్వామి, రైతు. 10 ఎకరాలు పత్తి 10 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు పత్తి తిన్నాము, 4 ఎకరాలు కంది తిన్నాము. వర్షాధారణం వల్ల మేము వర్షాధారణం మెట్టు భూమి పైన ఆధారపడి బతికే వాళ్ళం రైతులం మేము. సరైన సమయంలో వర్షం అటు ఇటుగా వచ్చింది. అదను తప్పితే మిస్ అవుతుందని చెప్పి పత్తి విత్తనాలు పెట్టినాము. కాబట్టి ఏటిపోటుగా నాటింది రైతులకు. దయచేసి, ఎందుకంటే ఈరోజు అవకాశాలు లేవు. వర్షాధారణ వస్తేనే మాకు రైతులకి మళ్ళా గిట్టుబాటు దొరుకుతుంది, లేకపోతే లేదు. దయచేసి ఎందువల్ల అంటే మళ్ళీ చెడిపి ఇత్తాల్సి వస్తుంది. కాబట్టి వర్షం రాకపోతే ఒక రైతుకు వచ్చి ఎకరాకి 25,000 నుంచి 30,000 ఖర్చు పెట్టారు. వర్షాధారం రాకపోతే ఇంకా పరిస్థితి రైతు వలసపోవాల్సి వస్తుంది. బెంగళూరు, హైదరాబాదు, మళ్ళీ ఎక్కడ పోతాడో రైతుకు తెలియదు. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఆర్థిక సాయం అందించాలా రైతులకని కోరుచున్నాను. ఫస్ట్ కందిస్తుంటే అది వాన వచ్చి చదువు మళ్ళదు, నాట్లేదు, పోయినసారి మరి 2వ దఫా ఇచ్చినాము. అది 12 రోజులు అయింది. ఇంకా అది కూడా సరిగ్గా మలచడం లేదు. ఇప్పుడే 2 ఎకరాలు 40,000 అయిపోయినవి. ఏం చేయాలి సార్? వర్షమే లేదు. మాకు ఎక్కడ పోవాలి సార్? మాకు అప్పటము పంట రాదు, ఇంకా పంట రాదు, వర్షాలు లేవు అప్పటము. ఇప్పుడు చేరు కూడా చేయని మలిచకు లేదు. అది 2 ఎకరాలు ఇప్పుడు 40,000 ఖర్చు అయినది. మా బీద వాళ్ళు తుడుచుకొని తినేవాళ్ళం. మాకు మా చిప్పులు ఎట్లా సార్? ఏం చేస్తాం మరి? మా వర్షం రాకుంటే మేము ఏం చేస్తాం? మాకు ఏడ తుడిచేకి మా కాళ్ళు లెప్పలు ఉండవు, నక్షత్రాలు. మా చెప్పులు దేవుడికే తెలుసు సార్. ఇంతకుముందు బతుకైతే ఆటిపోలేదు సార్. నేను మా ఊరు పోయింటే నేను పోలే. ఇక్కడ బెంగళూరు పోయినా ఆడ ఏం లేదని అదే వచ్చింది సార్. అక్కడ శాంతి కాదే వాళ్ళు తెలిసేదాన్ని. అంతే సార్. మేము ఇప్పుడు ఎట్లా సార్? మాకు వచ్చి అప్పుడు 8 రోజులు ఆయా వర్షమే లేదు. వర్షం అప్పుడు వర్షం పడడమే లేదు. ఇప్పుడు మరి ఇత్తనం కూడా ఎండిపోతున్నది. నా పేరు పూర్వ ఈరారెడ్డి.